టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి పనులన్నీ కూడా ఆలస్యంగా అవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి భార్యాభర్తల మధ్య విరోధాలు, కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, పిల్లలతో విరోధాలు, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి లెవెల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మనస్పర్ధలు. ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు పెరిగినాయి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ టైంలో సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల చదువు కోసం మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అయితే పిల్లల గురించి అధికంగా ఆలోచించడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే కిడ్నీల్లో లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి పంచమములో అంటే మనకి ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల వలన పిల్లలకి అనారోగ్యము చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు. ఆ తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు అనుకూలత అనేటటువంటిది ఎక్కువగా కనబడుతుంది. నూతన వస్త్రాలు అనేటటువంటివి మీకు దొరుకుతాయి. వివాహాలు కావాలనుకునేటటువంటి వాడికి ఇప్పుడు శుక్రమూఢం ఉంది. ఇప్పుడు శుక్రమూఢమి మనకి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంది కాబట్టి వివాహాలు కావు. ఇక ఈ పరిహారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పరిహారాల కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటటువంటి సూత్రంతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా కాషస్గా మీరు అలవాటు చేసుకుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవిగ్రహము మనకి నీచంలో ఉన్నాడు కాబట్టి శత్రుక్షేత్రంలో, ముఖ్యంగా మకరంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు నల్ల గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి ఆదివారం నడిపితే 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే చతుర్గ్రహ కూటంలో ఏర్పడేటటువంటి దోషము వల్ల చాలా నష్టాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పోతాయి. అలాగే యక్షిణీ సాధన చేయడం ద్వారా మనకి ధనయక్షిణి అమ్మవారినే కాకుండా కామేశ్వరి యక్షిణి కానీ ఏదో ఒకటి చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు.